బ్రేకింగ్ న్యూస్. ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. దుర్గమ్మ సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. అర్ధరాత్రి నుంచి అమ్మవారి దర్శనం కోసం కిలోమీటర్ల మేర భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు చేశారు. ప్రస్తుతం అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనాలే. మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు సీఎం చంద్రబాబు. మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల మధ్య అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. సీఎం రాక సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. చదువుల తల్లి దర్శనార్థం కోసం విద్యార్థులు కూడా తరలి వస్తున్నారు. సరస్వతీ దేవిని పురాణాలు చైతన్య స్వరూపిణిగా వర్ణిస్తున్నాయి. సరస్వతి అమ్మవారు నెమలి వాహనం మీద ధవళవర్ణ వస్త్రాలు ధరించి, అక్షమాల ధరించి, అభయ ముద్రతో, వీణను 2 చేతులతో ధరించి, చందన చర్చిత దేహంతో దర్శనమిస్తున్నారు. అమ్మను దర్శించుకుని భక్తులు తరిస్తున్నారు. రాత్రి 1 గంట నుంచే సరస్వతీ దేవి అలంకరణలో దుర్గమ్మ దర్శనమిస్తున్నారు. సరస్వత్యై నమః. ఇంద్రకీలాద్రి మీద వేంచేసి ఉన్నటువంటి కనకదుర్గాంబ ఈరోజు మహాసరస్వతి స్వరూపంతో మనకు దర్శనమిస్తున్నారు. శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచల కాశ్య ఫణీశ కుంద మందార సుధాపయోధి సిత తామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగా నెన్నడు గల్గు భారతి అంటూ పోతనామాచ్యుడు సరస్వతీ స్వరూపాన్ని గూర్చి అభివర్ణన చేశారు. నిరంతరం అత్యంత స్వచ్ఛమైనటువంటి రూపం సరస్వతీదేవి. ఆమె కరుణా కటాక్ష వీక్షణములు కలిగినటువంటి వారు. మృదు మధురమై, స్వచ్ఛమై, నిర్మలమై, శుద్ధమై, సత్యమైనటువంటి చక్కటి మాటలు మాట్లాడతారు. చక్కటి వాక్చాతుర్యంతో లోకంలో సర్వకార్యములను కూడా చక్కగా సాధించుకుని అందరికీ కూడా మేలును కలిగిస్తారు. సరస్వతీ కటాక్షం అటువంటిది. అఖండమైనటువంటి ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదిస్తూ లోకాన్ని నిరంతరము కూడా కంటికి రెప్పలాగా కాపాడేటువంటి స్వరూపం సరస్వతీదేవి. మనుష్యుడికి 24 గంటలు వాక్కు వైభవంతో పని ఉన్నది. అమ్మవారి యొక్క రూపత్రయంలో సరస్వతీ స్వరూపాన్ని నిరంతరం ఉపాసించేవాడు మనుష్యుడు. భావ వ్యక్తీకరణకు 24 గంటలు మాటలు అవసరం. వాగ్ వైభవం ఉంటే భావ వ్యక్తీకరణ లేకపోతే లేదు. కాబట్టి మనుష్య జన్మ ప్రత్యేకమైనటువంటి వాక్కును ప్రసాదిస్తున్నటువంటి తల్లి ఆ సరస్వతీదేవి కనుక చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా కూడా సరస్వతీదేవిని ఈ రోజున దర్శించి అమ్మవారి అనుగ్రహంతో అందరూ కూడా క్షేమం పొందవలసి ఉన్నది. చదువుకునేటువంటి వయస్సులో ఉన్నటువంటి విద్యార్థులు బాల్య వయస్సు దగ్గర నుంచి విద్యార్థి వయస్సు వరకు కూడా విద్యతో చక్కటి అవసరం. యువకులైనటువంటి వాళ్ళకి వ్యవహార విజ్ఞానం చాలా అవసరం. వృద్ధులైనటువంటి వాళ్ళకి తత్వజ్ఞానం అవసరం. ఈ విధంగా విద్య, విజ్ఞానము, తత్వజ్ఞానాన్ని మూటిని కూడా అమ్మవారు అనుగ్రహించి అందరికీ కూడా పంచుతుంది. కాబట్టి తెల్లటి స్వరూపంతో అమ్మవారు వీణాధారిణి అయి లోకానికి అఖండమైనటువంటి స్ఫూర్తిని ప్రసాదించేటువంటి ఆ తల్లిని ఈ రోజున మూలా నక్షత్రం అమ్మవారి యొక్క ఆవిర్భావ నక్షత్రం, జన్మ నక్షత్రం. ఈ నక్షత్రం రోజున అమ్మవారిని చక్కగా దర్శించి అమ్మవారి అనుగ్రహంతో సమస్తమైనటువంటి క్షేమములు, శుభములు, వాగ్ వైభవాన్ని పొందుతారు. శుంభ నిశుంభాది రాక్షస సంహారం కోసం వచ్చినటువంటి తల్లి లోకంలో రాక్షస సంహారం చేసి శాంతిని నెలకొల్పి ధర్మరాజ్యాన్ని స్థాపించి స్వస్థలానికి వెళుతుంది అమ్మవారు. అటువంటి ఆ తల్లి అనేక రూపాలతో ఉన్నది. అనేక సరస్వతి రూపాలతో అటువంటి సర్వ సరస్వతి రూప మూల రూపమైనటువంటి మహాసరస్వతీ దేవిని దర్శించి అందరూ కూడా క్షేమం పొందగలరు. శ్రీమాత్రే నమః. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవపేతంగా సాగుతున్నాయి. ఇవాళ శరన్నవరాత్రి మహోత్సవాలు 8వ రోజుకు చేరుకున్నాయి. 8వ రోజు దుర్గమ్మ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
అర్ధరాత్రి నుంచే అమ్మవారి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. దాదాపుగా కిలోమీటర్ల మేర క్యూ లైన్లు కనిపిస్తున్నాయి. భక్తుల రద్దీ దృష్ట్యా వీఐపీ దర్శనాలు, వీవీఐపీ దర్శనాలు అన్నీ రద్దు చేశారు. ప్రస్తుతం అన్ని క్యూ లైన్లలో ఉచిత దర్శనాలే కనిపిస్తున్నాయి. భక్తులు వేలాదిగా తరలి వస్తున్నారు అమ్మవారిని దర్శనం చేసుకోవడం కోసం. అర్ధరాత్రి నుంచే అందరూ పిల్లా పాపలతో అక్కడికి చేరుకుంటున్నారు. ఇవాళ మధ్యాహ్నం రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. మధ్యాహ్నం 3:30 నుంచి 4:30 గంటల మధ్య అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ఇక ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఇంద్రకీలాద్రి పైన పోలీసు బందోబస్తు భారీగా ఏర్పాటు చేశారు. చదువుల తల్లి దర్శనం కోసం విద్యార్థులు కూడా భారీగా తరలివస్తున్నారు. ఓం ఐం హ్రీం శ్రీం కళ్యాణదేవమయ్యే నమః. ఓం ఐం హ్రీం శ్రీం వాసుదేవమయ్యే నమః. 3 లక్షలకు మించి భక్తులు వస్తారని అంచనా వేస్తున్నారు అధికారులు. టీటీడీ తరహాలో కంపార్ట్మెంట్ల వారీగా భక్తులను అమ్మ దర్శనానికి పంపిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. మూల నక్షత్రం అందున అమ్మవారి జన్మ నక్షత్రం కావడంతో సరస్వతీదేవి అలంకారంలో ఉన్న దుర్గమ్మ దర్శనార్థం భక్తులు పోటెత్తారు. అమ్మవారి సన్నిధానం నుంచి ఘాట్ రోడ్డు దిగు వరకు కూడా మొత్తం అన్ని క్యూ లైన్లు నిండుకున్నాయి. బయటకి వచ్చినటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. టీటీడీ తరహాలో కంపార్ట్మెంట్ల వారీగా కూడా మొత్తం ఇక్కడ అంతా పోలీసులు ఏర్పాట్లు చేశారు. విడతల వారీగా ఒక్కొక్కరిని దర్శనానికి అనుమతిస్తున్నటువంటి మనం విజువల్స్లో చూడొచ్చు. కాళేశ్వరం మార్కెట్ వైపు ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాం. టీటీడీ తరహాలో మొత్తం కంపార్ట్మెంట్ల వారీగా విభజించారు. కేవలం 100 మంది చొప్పున మాత్రమే వదులుతున్నటువంటి విజువల్స్లో కూడా చూడొచ్చు. ఎందుకంటే దాదాపు ఒక్కసారిగా గనక వస్తే గనక తోపులాట చోటు చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకనే పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా కూడా 100 మందిని మాత్రమే రోపుల ద్వారా మొత్తం కూడా దర్శనానికి అనుమతిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడి నుంచి నేరుగా కార్పొరేషన్ మీదుగా అక్కడి నుంచి సీతంవారి పాదాలు, దాని నుంచి వినాయకుడి గుడికి మళ్ళిస్తున్నారు. ఈ ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు ఏ విధంగా పంపిస్తున్నారు అనేది. ఎందుకంటే దాదాపు లక్షలాదిగా భక్తులు అమ్మవారి దర్శనార్థం తరలి వస్తారు. ఎటువంటి తొక్కిసలాట చోటు చేసుకోకుండా భక్తులను అనుమతిస్తున్నారు. రాత్రి 12 గంటల నుంచి కూడా అమ్మవారి దర్శనం కొనసాగుతుంది. లక్షలాదిగా భక్తులు తరలి వస్తున్నారు. ప్రస్తుతం ఇప్పటివరకు దుర్గగుడి అధికారుల లెక్కల ప్రకారం దాదాపు 60,000 మంది పైగా అమ్మవారిని దర్శనం చేసుకున్నారు. ఇవాళ దాదాపు 3 లక్షల మంది పైగా వస్తారని అటు అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే భక్తుల రద్దీ ఎవరు కూడా ఒక్కసారిగా క్యూ లైన్ వదిలినప్పుడు ఎవరు పరిగెట్టవద్దు, కేవలం మెల్లగా రండి అమ్మవారి దర్శనానికి వెళ్ళే క్రమంలో అంటూ కూడా మైక్ల ద్వారా అనౌన్స్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమ్మవారి దర్శనార్థం కూడా రాత్రి 12 గంటలు 1 గంట వరకు కూడా అమ్మవారి దర్శనం కొనసాగే అవకాశం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మొత్తం చూడొచ్చు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూడొచ్చు. దర్శనానికి వదిలే సమయంలో ఎవరు కూడా ఒక్కసారిగా పరిగెత్తవద్దు. పరిగెట్టితే కనుక కొంత తొక్కిసలాట చూసుకునే అవకాశం ఉంటుంది, తోపులాట జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి కూల్గా రావాలి. అమ్మవారి దర్శనానికి సంబంధించి సజావుగా క్యూ లైన్ సాగుతున్నాయి కాబట్టి ఎవరు కూడా పరిగెత్తకుండా ఉండే విధంగా కూడా అధికారులు అటు పోలీసులు దగ్గరుండి మైకుల ద్వారా అనౌన్స్ చేస్తున్నారు. కేవలం 100 మంది చొప్పున మాత్రమే అమ్మవారి దర్శనానికి కొండపైకి అనుమతిస్తున్నారు. సరస్వతీదేవి అలంకారంలో ఉన్నటువంటి దుర్గమ్మ దర్శనార్థంతో మొత్తం కూడా భక్తులు పెద్ద ఎత్తున వస్తున్న నేపథ్యంలో ప్రస్తుతం మనం విజువల్స్లో కూడా చూడొచ్చు ఏ విధమైనటువంటి కంపార్ట్మెంట్ల వారీగా కూడా ఏదైతే 100 మంది చొప్పున మొత్తం రోప్ మరి ఎత్తు కూడా పైకి వదులుతూ ఉన్నారు. 100 మంది వచ్చిన తర్వాత మళ్ళీ అటు క్లోజ్ చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అందుకని ముందస్తు చర్యల భాగంగా ఒకవైపు డ్రోన్ల ద్వారా పర్యవేక్షిస్తున్నారు, మరోవైపు సీసీటీవీ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నారు. ఏ విధంగా ఉంది, ఎంతమంది వస్తున్నారు, దర్శనం ఏ విధంగా సాగుతుంది అనేది ప్రతిదీ కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే సరస్వతీదేవి అలంకారంలో ఉన్నటువంటి దుర్గమ్మ దర్శనార్థం ఇవాళ దాదాపు 3 లక్షల మంది వస్తారని అంచనా వేస్తారు. అందుకు తగ్గట్టు కూడా దుర్గగుడి అధికారులు అయితే పటిష్ట ఏర్పాట్లు చేశారు.